ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 91వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాను. మహోన్నతున చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మహోన్నతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కోట, ఆయన ఆశ్రయము, ఆయనే యెహోవా. అలాగే మహోన్నతమైన పదం, అది ఉన్నత పదం. మహోన్నతుడు ఒకడే ఉంటాడు, ఆయనే దేవుడు. మనుషులు దేని చాటున బ్రతకటం అనేది మనుషులు చేసేది, కానీ విశ్వాసి దేవుని చాటున బ్రతకాలి. ఎవరు ఈ మహోన్నతుడు అని లేఖనం చెప్తుంది? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. సాత్వికుడను దీన మనసు కలవాడు అయిన చాటుకు వెళితే, ఆయన నీడలో వెళితే నెమ్మది, విశ్రాంతి, హాయి ఉంటుంది. ఒకసారి అది ఎండాకాలం, ఎక్కడ నిలువున నీడలేని ప్రాంతం. అయితే ఆ ప్రాంతంలో ఒక కప్ప ఒకే ఒక చోట నీడ ఉందని అక్కడికి వెళ్ళి ఆ నీడలోకి వెళ్ళి సేదతీరింది. అది పాము నీడ. అది దానిని, అంటే కప్పను మింగేసింది. మనుషులు ఈ లోకంలో దేని చాటుకో వెళ్తుండగా అది వారిని మింగేస్తుంది. అది ఏదైనా సరే సుమా, ఆదాము అవ్వలు పాపము నుండి దేవునికి దొరకకుండా ఉండాలని చెట్టు చాటుకు వెళ్ళారు, కానీ అది వారిని రక్షించలేకపోయింది. అదే చెట్టు మీద ఉన్న చెక్కయ్య చెట్టు చాటు నుండి, చెట్టు మీద నుండి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన నీడలో పాపము విడిచి విశ్రాంతి, విడుదల పొందాడు. ఆయన మాటను బట్టి పాపమును విడిచి విశ్రాంతి పొందాడు. పాపము పోయింది. అందుకనే ప్రభువారు అతని గురించి ఇలా అన్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అందుకు లేఖనములో మత్తయి 11:28లో, ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా యొద్దకు, నా నీడకు రండి, విశ్రాంతి పొందండి అన్నారు. అటు బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, వీరిని, వీరి కుటుంబాన్ని, వీరు కలిగినంతటిని, చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు దీవించున్నాను. వివాహము కావలసిన వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం,
గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతైన వారికి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని, ఎండల నుంచి భద్రత ఇచ్చి వర్షాలని మీరు ఇమ్మని వాక్యమైన మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మీ పిల్లలు ఈ లోకములో దేని చాటునకి వెళ్ళేవారుగా కాదు, కానీ అయినా మీ చాటుకు వచ్చి మీ దగ్గరికి వచ్చి మీరిచ్చే పరలోక భూ సంబంధమైన దీవులకు పాత్రులగుటకు మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.